పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 49వ అధ్యాయం చదువుకున్నాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరిచి ఉన్నాను అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గడుడనైతిని. నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. బూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధన మగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనేననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లడి అని బాధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్నవారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మెయ్యుదురు. చెట్లు లేని మెట్టల మీదను వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు. వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు. వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యుము. భూమి సంతోషించుము. పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కనులెత్తి నలుదిశల చూడుము. వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, వీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలుని గదా. వీరిని నా యందు కనిన వాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరిగత్తెనై విడవబడి తిని వీరు ఎక్కడ అని నీ మనసులో నీవు అనుకొందువు.
ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను, జలముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మునాలించుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదములు ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకర్లు చెరపట్టిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించెదను. యెహోవానైనా నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. కొత్త ద్రాక్షరసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 49వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 50వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమెన్.